మరి ఇటు దినంన మనమందరం సంఘంగా సమాజంగా దేవుని సన్నిధిలో ఉన్నామంటే అది ఆయన యొక్క కృప. మరి 2000 సంవత్సరాల క్రితం ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టి సమాజం చేయబడి తిరిగి లేచినటువంటి దేవుడు. మరి మీ అందరికీ హ్యాపీ గుడ్ ఫ్రైడే. మరి దేవాది దేవుడు 2000 సంవత్సరాల క్రితం ఒక శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలోనికి వచ్చి మరణించిన ఏకైక దేవాది దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈరోజు మనము ఇప్పుడు ధ్యానించుకుంటున్నటువంటి మాట 3వ మాట. యేసు ప్రభుల వారు శిలువలో పలికినటువంటి 7 మాటలలో ఆల్రెడీ ఇప్పటి వరకు మనం 2 మాటలు విన్నాము. ఇప్పుడు మనం ధ్యానించుకోవాల్సినటువంటి మాట 3వ మాట. యోహాను సువార్త 19:26-27. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిల్చుండుట చూచి, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాడు. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాడు. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకున్నాడు. ఇక్కడ తన తల్లిని మరి ఏమని చెప్తున్నానంటే, ఆ యోహాను గారికి తన యొక్క తల్లిని అప్పచెప్పడము జరిగింది. అమ్మ ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పింది. తర్వాత శిష్యుని చూసి, ఇదిగో నీ తల్లి అని చెప్పింది. ఆమేన్, హల్లెలూయా. తన తల్లిని చూసి యోహానుకు అక్కడ అప్పచెప్పడము జరిగింది. అమ్మ ఇదిగో ఈయనే నీ కుమారుడు, ఇక మీదట నీ కుమారుడు అని చెప్పడం జరిగింది. హల్లెలూయా. దేవాది దేవునికి మన ప్రభువైన యేసుక్రీస్తుకు ఈ భూలోకంలో జన్మనిచ్చిన తల్లి. మరి ఆ తల్లిని ఎన్నడూ కూడా ఆయన మర్చిపోలేదు, విడిచిపెట్టను కూడా లేదు. ఒక బాధ్యత లేనివాడిగా, ఒక కుటుంబం బాధ్యత లేనివాడిగా ఆ దేవుడు పంపించింది లోకానికి. మరి నా పని అయిపోయింది, ఆమెతో నాకు ఇంకేమి పని అని కూడా ఏ రోజు కూడా ఆయన అనుకోలేదు. ఆ తల్లిని మరి విడిచిపెట్టడం కూడా లేదు. ఒక బాధ్యత కలిగిన వ్యక్తిగా మరి యొక్క ఆ యోహాను గారికి ఆయన యొక్క తల్లిని అప్పచెప్పడము జరిగింది. మరి కుటుంబం బాధ్యత, సంఘం బాధ్యత, సమాజం బాధ్యత, అన్ని బాధ్యతలు కలిగినటువంటి ఆ దేవాది దేవుడు మరి యోహాను మీద నమ్మకంతో ఆయనకు ఆ తల్లిని అప్పచెప్పడం జరిగింది. మరి ఈ రోజులలో మనం చూసినట్లయితే ఈ లోకంలో కానీ కొందరు మన సోషల్ మీడియాలో కూడా చాలా చూస్తూ ఉన్నాం, కుటుంబాలలో కూడా చూస్తున్నాం. అన్నదమ్ములు, తల్లిదండ్రులు ఆస్తుల కోసము, వ్యాపారాల కోసం ఎంతోమంది కొట్టుకుంటుంటారు. చాలా గొడవలు జరుగుతూనే ఉంటున్నాయి, మనం చూస్తున్నాం. ఇటువంటి దినాలలో ఇట్లు కొట్టుకుంటున్నటువంటి దినాలలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆ కుటుంబం పట్ల బాధ్యత, ఆయన చూపినటువంటి ప్రేమానురాగాలను మరి ఎంతో చూపించాడు. తర్వాత యేసు ప్రభు పుట్టిన తర్వాత తనకు మరియమ్మ కుమారులు కూడా పుట్టారు, సహోదరులు కూడా ఉన్నారు. వాళ్ళు ఎలాంటి రీతిగా ఉన్నారంటే, ఒక బాధ్యత లేని వారిగా తల్లిదండ్రుల పట్ల కానీ, కుటుంబం పట్ల కానీ, ఒక సమాజం పట్ల కానీ బాధ్యత లేని వారిగా ఉన్నట్టు మరి అక్కడ మనకి ఈ వాక్యం ద్వారా మనకు తెలియపరుస్తుంది. ఎందుకంటే మరి ఒక బాధ్యత లేని వారు కాబట్టి యోహానుకు ఆయన ఆమె తల్లిని అప్పచెప్పడం అనేది ఇక్కడ జరిగింది. మరి మనం చూస్తున్నది ఈ లోకంలో ఎంతోమంది మరి చాలా మనం చూస్తూనే ఉంటున్నాము, గొడవలు జరుగుతున్నాయి బాధ్యత లేని వారికి. కానీ ఇక్కడ దేవుడు ఎంతో బాధ్యత కలిగి మరి చూస్తున్నాడు. ఆ తల్లికి చెప్తున్నాడు, అమ్మ ఈ యోహాను నీ కుమారుడు, ఇక మీదట నీకు ఏం అవసరం ఉన్నా అతన్ని అడుగు, ఈయన నీకు అన్ని చూసుకుని, నేనైతే ఏ విధంగా నిన్ను ప్రేమించానో మరి ఏ విధంగా నిన్ను చూసుకున్నానో ఇక మీదట అతడే నిన్ను చూసుకుంటాడు అని చెప్పడము జరిగింది. మరి అదే రీతిగా దేవుడు మరి ఆయన మరణించి లేచి 3వ దినాన పునరుద్ధరణ పొందిన తర్వాత మరి 40 దినాలు శిష్యులందరికీ కనబడి మరి ఆయన సువార్త బోధించు వారందరికీ, వాళ్ళ సహోదరులు కూడా బోధించాడు. వారు కూడా దేవుని మాటలు బోధించడం కూడా
జరిగి మరి అపొస్తలుల కార్యంలో చూసినట్లయితే వారు చేసినటువంటి ఘనమైన సేవను గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. మరి ఇప్పుడు ఇట్లాంటి బాధ్యత కలిగినటువంటి ఆ దేవుడు ఆయనకు అప్పచెప్పాడు కాబట్టి మరి ఈయనని నీ కుమారుడు ఈయనని నీ తల్లి అని యోహాను గారు చెప్పడం జరిగింది. మరి అదేవిధంగా ప్రియులారా మనము కూడా మన కుటుంబం పట్ల సంఘం పట్ల ఒక బాధ్యత కలిగి ప్రేమను కలిగి మనము ఉండాలి. ఇటు రీతిగా మాదిరిగా ఏ ఒక్కరిని కూడా ఏ రక్త సంబంధిని కూడా ఏ బంధుత్వాన్ని కూడా వదులుకోవద్దు. ఎందుకంటే ఆ దేవుడు మనకు చూపినటువంటి ప్రేమ బైబిల్ వ్యక్తపరుస్తూ ఉంటుంది. కాబట్టి మనం ఒకరినొకరు ప్రేమ కలిగి సంఘం పట్ల కానీ సమాజం పట్ల కుటుంబం పట్ల కానీ అన్నదమ్ముల పట్ల ప్రతి విషయంలో మనం ఒక ప్రేమను కలిగి దేవుడు ఇక్కడ మనకు చూపించినటువంటి వాక్యాన్ని కానీ చెప్పినటువంటి మాదిరిని మనం అందరము గౌరవిస్తూ అలాంటి రీతిగా మనము నడుచుకుందాం. ఇట్టి మాటలు దేవుడు మన జీవితంలో ఫలింపచేయగాక చిన్న ప్రార్థన చేస్తాం. దేవానికి స్తోత్రమైన ప్రభా పరిశుద్ధుడ మహోన్నతుడానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఇదిగో తండ్రి నీ దేవానికి స్తోత్రమైన తండ్రి దేవా యోహాను గారికి మీరు అప్పచెప్పినటువంటి రీతిగా దాన్ని మరి నువ్వు ఈ లోకంలో చూపించినటువంటి ఆ ప్రేమను మేము కూడా అలాంటి రీతిగా నడుచుకుందామని మనం అందించు దేవా. మీకు స్తోత్రమైన దేవానికే వందనాలు స్థుతులు చెల్లిస్తూ ఇటు మాటలని మా జీవితంలో ఫలింపజేయమని కృప దయచేయమని మీరే ఘనత మహిమ ప్రభావాలు ఉండమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను. ఆమేన్.